హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను షాంపూ తీసుకున్నానండి ఆన్లైన్లో. ఈ షాంపూ అనేది నురిగే రావట్లేదు అనమాట. షాంపూ ఎంత వేసినా అసలు నురుగు రావట్లేదు. అసలు ఇంత వేసేది ఇంత వేయాల్సి వస్తుంది, అందుకే నురుగు రావట్లేదు అనేసి నేను వాపస్ ఇవ్వడం ఎందుకులే, 2 లీటర్లు తీసుకున్నాను కదా, వాపస్ ఇవ్వడం ఎందుకులే అనేసి దీనికోసం నేను ఒక ఐటెం తీసుకున్నాను. అది ఏంటో చూపిస్తాను. ఇంకా వీటి కోసము రీటా, ఆమ్లా ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందులో షాంపూలో వేస్తానమాట. ఎందుకంటే షాంపూలో నురుగు రావట్లేదు కదా, ఇవన్నీ వేస్తే కొంచెం హెయిర్ అనేది షైనింగ్ అవుతుంది, ప్లస్ నురుగు కూడా బాగా వస్తుందన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాను. షాంపూ ఎందుకు వాపస్ ఇద్దామనేసి వాపస్ ఇవ్వకుండా ఇందులో కలపడానికి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అన్నీ కలిపి మిక్స్ చేసి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూపిద్దాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలుపుతానమాట. షాంపూ నురుగు రాకపోవడం వల్లనే నేను ఇది చేస్తున్నాను. ప్రయోగం అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఇది హెయిర్ అనేది షైనింగ్ అవ్వడానికి, ప్లస్ నురుగు రావడానికి, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. మనము టీవీలలో చూస్తాం కదా, బృంగరాజ్, ఆమ్లా, శీకాకాయ ఇవన్నీ కలిపి ఆన్లైన్లో తీసుకున్నాను. ఈరోజు వచ్చింది. ఇది ఇందులో కలిపేస్తాను షాంపూలు అనమాట. ఇవన్నీ కట్ చేసుకుని 1 స్పూన్ అన్నీ కలిపి 1 స్పూన్ ఇందులో కలిపి యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఆమ్లా, 1 స్పూను శీకాకాయ, బృంగరాజ్, రీటా, ఉసిరికాయలు అంటారు కదా, ఇదేమో మందార పువ్వునండి, 1 స్పూన్. ఇది కూడా అన్నీ 1 స్పూన్ యాడ్ చేస్తాను. చిన్నగా ఉంది కప్పు, పెద్ద వాటి తీసుకొని వస్తాను, పెద్ద గిన్నె తీసుకొని వస్తాను. కిందికి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట, లేట్ అయింది. ఇందులో చేద్దాం అనుకున్నాను కానీ సరిపోవట్లేదు ఇది. ఇప్పుడు ఇవన్నీ పౌడర్స్ ఇందులో కలిపి చేస్తాను. ఇప్పుడు షాంపూ ఉంది కదండి, షాంపూ కలిపి ఇందులో వేస్తాను. నురుగు రావడం లేదనమాట. షాంపూ బాగుంది, కాకపోతే ఎక్కువగా వేయాల్సి వస్తుంది. అందుకనే నేను డబ్బులు పోతే పోనీలే అనేసి పౌడర్స్ తీసుకున్నాను. సరే పోనీలే అని కొంచెం పౌడర్స్ కూడా ఏమంటారు, షైనింగ్ కూడా వస్తుంది కదా క్లాత్ అనేసి తీసుకున్నాను. చూడండి ఎంత పలసగా ఉంది, ఇది కనిపిస్తుంది అసలు ఎంత పలసగా ఉంది, చూస్తున్నారా? ఇప్పుడు షాంపూ అనేది ఉంది కదా, ఇందులో వేస్తాను. చూడండి, షాంపూ రెడ్ కలర్లో ఉంది. ఇది ఆయుర్వేదిక్ షాంపూ అనమాట. దీన్ని చాలా బాగా మిక్స్ చేస్తాను ఇలా.
ఇంకా పడుతుంది ఇందులో. ఈ షాంపూలోనే కలిపేస్తాను ఇది కూడా. ఆహా, వాసన అద్భుతంగా వస్తుంది. ఇంకా వేయాలి షాంపూ, సరిపోదు. ఇప్పుడు చిక్కగా అయ్యింది చూడండి. ఇలా ఉండాలి షాంపూ. ఎంత పల్చగా ఉండేది చూడండి, ఇప్పుడు ఎంత చిక్కగా అయ్యిందో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.